హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కోనసీమ ఆడపడుచు. ఈరోజు ఏ వీడియోతో ముందుకొచ్చానంటే ఒక అందమైన ఉదయం. ఈ మనకి సూర్యాస్తమయం కానీ సూర్యోదయం చూస్తున్నప్పుడు కానీ ఎంత హాయిగా, ఎంత మనసుకి ఎంత బాగుంటుందో కదండి. అందమైన ఉదయం ఒక కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది. ఆకాశంలో నక్షత్రాలు తొలగిపోతూ సూర్యుడు మళ్ళీ జీవితాన్ని నడిపించడానికి వచ్చేవాడిగా మనకు అనిపిస్తాడు. చల్లని గాలిలో మనసు సాఫీగా ఉంటుంది. ఉదయం అంటే ఒక కొత్త ఆశ, ఒక కొత్త శక్తి. ప్రకృతి కూడా మౌనంగా శుభారంభాన్ని ఇచ్చేలా మనకు అనిపిస్తుంది. పక్షుల గుంపులు, వృక్షాలు కదిలాడే పచ్చదనం, గాలి మృదువుగా పోతూ మన శరీరానికి ఎంతో హాయినిస్తుంది. సూర్యుడు అస్తమిస్తున్న ప్రతి క్షణం మన హృదయానికి ఒక కొత్త ప్రశాంతతను కలిగిస్తాడు. రంగు వన్నెలతో నిండిన ఆకాశం ఒక చిత్రకారుడు గీసిన కళా సృష్టిలా కనిపిస్తుంది కదా. సూర్యుడు అస్తమిస్తుంటే మన రోజులోని అలసట కూడా మెల్లగా వెళ్తుంది. ఉదయం గాలిలో కలిసిన తడి వాసన మన ఆత్మకు కొత్త జీవాన్ని కలిగేలా చేస్తుంది. పక్షుల కుహుకుహులు, ప్రకృతి మనతో మెల్లగా మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది కదా. నవచీకటిని చెరిపేసే తొలికాంతి మన జీవితంలో ఆశ చూపే మొదటి అడుగు. ప్రతి ఉదయం ప్రకృతి మనకిచ్చే ఒక బహుమతి, మళ్ళీ మళ్ళీ మొదలయ్యే కొత్త అవకాశం. చెట్లు నడుముగా తొంగి చూస్తున్న సూర్యకిరణం ఒక స్వాగత హస్తంగా మన హృదయాన్ని తాకుతుంది. నదీ ప్రవాహంలో ఆవిరైపోతున్న సూర్యకాంతి మనలో తేలికపాటు భావాన్ని నింపుతుంది. ప్రకృతి మన గురువు, మన నిత్యానందమయ గమన మార్గదర్శి. విచిత్రమైన పక్షులు, కలల జలపాతాలు, తడినేల వాసన ఇవన్నీ మనిషిని మానవతా బంధంతో కట్టిపడేస్తాయి. ఇంత అందమైన సూర్యోదయం, సూర్యాస్తమయాన్ని అప్పుడప్పుడు టీవీల ముందు నుంచి, ల్యాప్టాప్స్ ముందు నుంచి, లేకపోతే కొంచెం త్వరగా లేచి ఇలాంటివన్నీ చూస్తూ ఉంటూ మన రోజుని గడుపుకోవాలి కదా. ఇలాంటివి మాత్రం ఎప్పుడూ మిస్ కావద్దు. ఎర్లీ మార్నింగ్ సన్ రైజెస్ని ఆనందిస్తూ చాలా హ్యాపీగా మీ డేస్ని ప్రారంభిస్తారని మీకు ఈ వీడియో నేను పెడుతున్నాను. ఈ వీడియోలో వినిపించే పక్షుల శబ్దాలన్నీ నిజంగా రికార్డ్ చేసినవే అండి. అది వేరే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదీ కాదు. న్యాచురల్గా మన నేచర్ అందించిన వండర్ఫుల్ మ్యూజిక్ అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మర్చిపోరు కదా ఎర్లీ మార్నింగ్స్ని మిస్ అవ్వడం. థ్యాంక్ యూ. Please subscribe my channel. Have a good day.